ఎందుకు ఇయలేదని అడుగుతున్నారు. ఇది కోడ్కు విరుద్ధం. మీరు పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారా? మీరు అనేక విషయాల్లో కంప్లైంట్ చేస్తున్నారు, స్వయంగా మీరు వెళ్తున్నారు. ఈ విషయంలో ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఇది కోడ్కు విరుద్ధం అని మీరు కంప్లైంట్ చేశారా? బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు? నేను ఏం చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఎందుకు అంటే వాళ్ళ ఎన్నికల కమిషన్ కి మేము ఇప్పటికి 20 కంప్లైంట్ చేసినాం. ఇది మేజర్ కదా, వినండి, ఇంతకంటే మేజర్ చేసినాం. ఎన్నిక ఇస్తే కూడా ఒక్క దాని మీద కూడా ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఎందుకు అంటే ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ప్రభుత్వాల కనుసన్నల్లోనే నడుస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మీరు దాని మీద నమ్మకం అయితే నేను అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ అంటే ఒక ఫిర్యాదు వస్తే తప్ప, ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే తప్ప మీరు అక్కడ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, చట్టబద్ధంగా జరుగుతుందా అన్నది మీరు పరిశీలించరా? మీ బాధ్యత కాదు ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ బాధ్యత ఇవాళ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంత దారుణంగా వైలేట్ చేసి ఒక ఎన్నికల్లో ఒక మంత్రి పదవి ఇస్తే మీకు సుముటగా స్వీకరించి విచారించదా?